అమరావతికి అతిపెద్ద తలనొప్పి ఏంటంటే అతి ప్రచారం. కొండల్ని బద్దలు కొడుతుంది, ఆకాశాన్ని బద్దలు చేసేస్తుంది, ప్రపంచాన్ని మార్చేస్తుంది, సింగపూర్‌కి ఎక్కువ, జపాన్‌కి తక్కువ. ఇట్లాంటి అతి ప్రచారాలే దాని మీదన ఒక ద్వేషాన్ని, దూషణకి కారణమైనయి. ఈ మధ్య కాలంలో కూడా జరిగినటువంటి ప్రచారం ఏదో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషను, ఏదో 20 ప్లాట్‌ఫారాలు, 30 ప్లాట్‌ఫారాలు, 100 ప్లాట్‌ఫారాలు, వేలాది రైళ్లు అక్కడి నుంచొస్తాయి. ఎందుకొస్తాయి? ఎట్లొస్తాయి? ఏ విధంగా వస్తాయి? ఇప్పుడు విజయవాడ జంక్షన్ పాయింట్. అటు వెళ్ళాలన్నా, అటు ఒరిస్సా వైపు వెళ్ళాలన్నా, కలకత్తా వైపు వెళ్ళాలన్నా, ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్ళాలన్నా, తెలంగాణ వైపు వెళ్ళాలన్నా, ఇటు చెన్నై వైపు వెళ్ళాలన్నా, అది మొత్తానికి జంక్షన్ పాయింట్ కాబట్టి ఇదుంటది. ఇదొచ్చేటప్పటికి యువతల పక్కన ఉన్నటువంటి ప్రస్తుతానికి కుగ్రామాలు, ఈ కుగ్రామాలు మొత్తం కలిపితే ఒక మహానగరం అవ్వాలి. విజయవాడ, గుంటూరు కలిపితే మొత్తం కలిపి అమరావతి. అమరావతిలో విజయవాడ రైల్వే స్టేషన్ పెద్దదే. ఇప్పుడు ఈ అమరావతి అనే 29 గ్రామాల ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ కట్టేయబోతున్నారు. ప్రపంచ రాజధాని అదేది మళ్ళీ విజయవాడలో ఎయిర్‌పోర్ట్ ఉండగా ఎక్కడొక ఎయిర్‌పోర్ట్ ఏం చేసుకుంటారు? అక్కడ విజయవాడని మానేసి, విజయవాడని తొక్కేసి ఇక్కడికి తీసుకొస్తారా? ఈ అతి ప్రచారాలే కొంప ముంచుతాయి. ఆ ప్రాంతాల్లో ఒక వ్యతిరేకతను సృష్టిస్తాయి. ఇప్పుడు రైల్వే శాఖ ఏం చేస్తోంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది రైల్వే శాఖ. కరెక్ట్ పాయింట్‌కి వచ్చిందనమాట. గన్నవరంలో, అమరావతిలో 2 చోట్ల కూడా ఆల్టర్‌నేటివ్ పాయింట్స్ తీసుకొస్తున్నది. ఈ 2 చోట్ల కూడా మెగా రైల్ టెర్మినల్ 8 ప్లాట్‌ఫారాలతో నిర్మిస్తారు. రైళ్ల నిర్వహణకి పిట్ లైన్స్ కూడా నిర్మిస్తారు. ఇందుకోసం 300 ఎకరాలు అమరావతిలో, అలాగే గన్నవరంలో 10 ప్లాట్‌ఫారాలకు సంబంధించి ప్లాన్ చేసుకొస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏమైపోతుంది? సికింద్రాబాద్‌కి ట్రాఫిక్ ఓవర్ అయ్యేటప్పటికి నాంపల్లి, లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేటప్పటికి చెర్లపల్లి, ఇట్లాగా రకరకాల ప్లేసెస్‌కి ఎట్లయితే డైవర్ట్ చేస్తుంటారో, ట్రైన్స్ ప్రారంభం అక్కడి నుంచి తీసుకొని వస్తారో, అట్లాగా ఇక్కడ కూడా తీసుకొస్తారు. అట్లాగా ఆల్టర్‌నేటివ్ లైన్ కింద అమరావతి, గన్నవరాన్ని చూజ్ చేసుకుంటారు. ఇది మోడీ అమరావతికి ఇస్తున్నటువంటి గిఫ్ట్. అతి ప్రచారాన్ని పక్కన పెట్టి, ఈ చక్కటి ప్రయోజనాన్ని, ఎందుకంటే అమరావతి అనే ఊరికి రైల్వే లైన్ కాదు కదా, బస్ స్టాండ్ లేదు స్టిల్ నౌ. రోడ్డు పక్కన ఒక దాన్ని ఏమంటారు, సిటీ బస్సులకు ఉండేటటువంటి బస్ సెంటర్ లాంటిదే తప్పించి ఏమీ లేదు. ముందు అక్కడ బస్ స్టాండ్ కట్టుకోవాలా, ప్లస్ ఇది కట్టుకోవాలా రైల్వే స్టేషన్. ఆ దిశగా అడుగులు పడుతున్నప్పుడు అతి ప్రచారం కాకుండా ఈ బాధ్యతాయుతమైనటువంటి పాయింట్‌ని ప్రచారం చేసుకుంటే బెటర్.